శ్రీ లక్ష్మణ స్వామి దైవ క్షేత్రంలో శ్రీ ఆ స్వామివారి ఆశీస్సులతో ధర్మపురి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 15 వార్డులు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆ రోజు మేము ఎన్నికల ముందు ఈ వార్డు ధర్మపురి ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తాము, ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చామని ఇచ్చిన మాట ప్రకారం ధర్మపురి మున్సిపాలిటీలో సంఘాల పరంగా మున్నూరు కాపు సంఘానికి, బీసీలకు సంబంధించిన మున్నూరు కాపు వర్గానికి కూడా సుమారు 10 లక్షల రూపాయల సంఘ భవనాన్ని కేటాయించిన 20 లక్షలు. అదేవిధంగా బ్రాహ్మణ సంఘానికి కూడా 10 లక్షల రూపాయల సంఘ భవనానికి నిర్మాణానికి డబ్బులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పద్మశాలికి సంబంధించి సుమారు 30 లక్షల రూపాయలు నిధులు కేటాయించారు. దానిలో భాగంగా ఈ ధర్మపురి మున్సిపాలిటీ లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం చాలా సంవత్సరాల కింద నిర్మాణం చేసిన భవనాన్ని ప్రత్యేకమైనటువంటి స్థలం ఇదంతా అంటే మెయిన్ క్రైమ్ ల్యాండ్. ఈ ప్రత్యేకమైన స్థలం లోపల భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతమైన స్థాయిలో చదువుకున్న పిల్లలకు ఒక అంబేద్కర్ సంఘ భవనంలో దాంట్లో లైబ్రరీ అండ్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసుకుంటూ దాని రెవెన్యూ పరంగా ఆర్థికంగా కూడా ఆ ఒక మెయింటెనెన్స్ ఇవన్నీ ఆధారపడకుండా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి ఇప్పుడు చెన్నై మున్సిపల్ చైర్పర్సన్ చెన్నై ఇచ్చినట్లు మన నిర్మాణం జరగాలని చెప్పేసి సంకల్పంతో 10 లక్షల రూపాయల నిధులు కేటాయించి ఈరోజు శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమాన్ని అదేవిధంగా ముగ్గుపోవడం జరిగింది. మరి దీనిలో భాగంగా మిగిలినటువంటి వర్క్స్ ఎంతైతే దానికి జీపీఎస్ టూకి సంబంధించిన నిధులు సుమారు 20 లక్షల రూపాయల ఎస్టిమేషన్ తయారు చేయడం కొంచెం ఆ ఎస్టిమేషన్స్ వచ్చిన వెంటనే ఆ మిగిలిన డబ్బులు తక్షణమే ఆ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి ఇస్తాననే విషయాన్ని మా మున్సిపల్ చైర్పర్సన్కు, అదేవిధంగా కౌన్సిల్లో ఉన్న మా తమ్ముడు లక్ష్మణ్కి, ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన లైబ్రరీ చైర్మన్ దినేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మీడియా ద్వారా యావత్ ధర్మపురి మున్సిపల్ ప్రజలకు మనం ఏదేమైనా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో మా మీద ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కూడా రేపు రాబోయే గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా ఈ ప్రపంచంలో మరి పుష్కరాలకు సంబంధించిన ప్రత్యేకత తెలుసు. భారతదేశంలో మొన్న జరిగిన కుంభమేళ, మన ఆ కుంభమేళ తర్వాత ఈరోజు జూలై 27 సంవత్సరంలో వచ్చే గోదావరి పుష్కరాలకు కూడా సుమారు 115 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం, సుమారు 30 కోట్ల రూపాయల నిధులు గోదావరి పుష్కరాలకు మున్సిపాలిటీకి అనేక అంశాల్లో కూడా అభివృద్ధి కేటాయించారు. దాంట్లో భాగంగా ఈరోజు టీఎఫ్ఐకి సంబంధించినటువంటి నిధులు అభివృద్ధి పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. మరి నగరాభివృద్ధికి సంబంధించినటువంటి అదొక 15 కోట్లు, ఇదొక 15 కోట్లు, 30 కోట్ల రూపాయలు. అమృత అనే డ్రింకింగ్ వాటర్ శాస్త్ర పరిష్కారం రాబోయే రోజులు అక్కపల్లికి సంబంధించిన మిగిలిపోయిన పని ఏదైతుందో బ్యాలెన్స్ వర్క్ మొత్తం పూర్తి చేసి ఈ అక్కపల్లి ద్వారా కూడా ఈ ప్రాంతానికి కూడా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చే విధంగా ప్రత్యేక ప్రణాళిక ధర్మపురి లక్ష్మణ దైవ క్షేత్రానికి మేము గతంలో చెప్పినాం. ఏదైతే ఈ ప్రాంతంలో అభివృద్ధి విషయంలో ఈ ప్రాంతాలకు పిల్లలు 10th ఇంప్లిమెంట్ అయినాక డిగ్రీ చదువుకోవాలని డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినాము. అడ్మిషన్ మొదలుపెట్టినాము. 27 మంది పిల్లలు విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవాలి. దానికి 10 కోట్ల రూపాయల భవనానికి నిధులు తీసుకొచ్చినాం. ఎన్నడూ కూడా గత ప్రభుత్వం ఎన్నడూ ఆలోచన చేయలేదు. పిల్లల చదువు విషయంలో గొప్పగా ఉండాలి. ఈ ప్రాంత పిల్లలు జీవితాలకు లేకపోతే కరీంనగర్కు పోయి డిగ్రీ చేయాల్సిన అవసరం లేకుండా మన పిల్లలు 10th ఇంటర్మీడియట్ అయిపోయాక మన ఆడపిల్లలు కానీ మన తమ్ముళ్ళు కానీ ఇక్కడ చదువుకునే విధంగా 10 కోట్ల రూపాయలతో నిధులు కలగాలి. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమంలో కూడా మన శక్తి వంచనలు కూడా మైనార్టీ సోదరులకు కానీ అన్ని వర్గాలకు కానీ ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చే విషయంలో కూడా ఇచ్చిన మాట 100% అమలు చేసే విధంగా లక్ష్మణ్ ముందుకెళ్తా. అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ మా చెల్లె నాగలక్ష్మి రాజు గారి, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ తమ్ముడు లక్ష్మణ్ కానీ, నా మిత్రుడు నా తర్వాత ప్రతి కష్టంలో ప్రతి ఇబ్బందిలో నా పక్కన ఉండే మా లైబ్రరీ చైర్మన్ దినేష్ గారు, మేమందరం సమన్వయంతో అన్నదమ్ముల కుటుంబంలాగా ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చుకున్నందుకు ఇన్ని విధాలు ఈ ప్రాంతానికి మేలు చేసిందనే విధంగా మేము కష్టపడుతుంది తప్ప వేషజాల గోమనే విషయాన్ని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ అనే మా మీడియా మిత్రులకు దర్శనం జరిగింది. స్థలాల విషయంలో కూడా మీడియా ముందు మాట్లాడుతున్నా. సాధ్యమైనంత వరకు నేను వారికి స్థలాల విషయంలో కూడా ఇచ్చిన మాటలు కూడా అందరికీ సొంత స్థలాలు కూడా కేటాయిస్తాననే విషయాన్ని మీడియా ద్వారా మా మీడియా మిత్రులకు సవినయంగా మనవి చేస్తాను.